గాయత్రి గుప్తా మీటూ ఉద్యమం సమయంలో కాస్టింగ్ కోచ్ ఆరోపణలు చిత్ర పరిశ్రమను షేక్ చేసింది. సినిమాలపై ఆసక్తితో తొలుత షార్ట్ ఫిల్మ్స్లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్ తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలు విభేదాలతోనే గాయత్రి ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తనకు ఆరోగ్యం బాలేదని చికిత్స కోసం దాతలు సాయం చేయాలని కోరి షాక్ ఇచ్చింది. తాజాగా చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చిన గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి ఎన్ని రేప్ అటాక్స్ అయ్యాయో అనేదానికి ప్రూఫ్స్ లేవు. అమాయకంగా ఏం తెలియకుండా తిరిగా. కాలేజీలో మా సీనియర్లు హాలీవుడ్ వీడియోలు చూపించడంతో బాగా భయపడిపోయా. తెలుగు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమైనా పీకితే ఇక్కడే పీకాలని డిసైడ్ అయ్యా. ఆడిషన్స్ స్టార్ట్ చేస్తే వెళ్ళిన ప్రతి చోట కమిట్మెంట్ అడగడం, రేప్ అటాక్స్ చేయడం చాలా జరిగాయి. ఈ రోజుకు నా కెరీర్ బాలేదు. ట్రీట్మెంట్ కోసం క్రౌడ్ ఫండింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి అని గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా నిజాలు మాట్లాడినందుకు చంపేస్తామని, రేప్ చేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న, ఆరోగ్యం దెబ్బతింది, ప్రాజెక్టు రావట్లేదు. నన్ను ఇండస్ట్రీ కట్ చేసిన చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇండిపెండెంట్గా సినిమాలు తీసేవాళ్ళు నాకు అవకాశాలు ఇస్తున్నారు. నా ఇంటర్వ్యూలు కావాలి, నా కంటెంట్ కావాలి, కానీ నాకు ఆదాయం ఇచ్చే ఇంట్రెస్ట్ ఎవరికీ లేదు. వేరే ఛాన్స్లకు వెళ్తే నా పేరు, ఇమేజ్ నాశనం చేసేస్తున్నారు. అందుకే నా యూట్యూబ్ ఛానల్లోనే నేనే కంటెంట్ పోస్ట్ చేసుకుంటున్నా అని గాయత్రి గుప్తా తెలిపారు. ఒక నిర్మాతకి నేను నచ్చి నా స్టోరీకి ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యాడు. మేనేజర్ని సెట్ చేసేశాడు, టీంని సెట్ చేసేశాడు. చివరికి నా వల్ల కావట్లేదని దండం పెట్టేశాడు. నా పేద బతుకు నేను బతికేస్తానని వచ్చేశా. కానీ ఒక సినిమా సగం పూర్తయ్యాక వేధింపులు భరించలేకపోయా. జాగ్రత్తగా ఉంటూ ఫ్రెండ్ను తోడుగా ఉంచుకునేదానిని. ప్రొడ్యూసర్, డైరెక్టర్ నాపై అత్యాచార యత్నం చేశారు. వాళ్ళిప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నారు. ట్రైలర్ హిట్ అయిందని పార్టీకి పిలిచి పార్టీలో నో చెప్పడం రాక బలవంతంగా మందు తాగిస్తే తాగేశా. నాకు మందు పడదు, మందు తాగితే పెయిన్ వచ్చేస్తుంది. అందుకే మందు ఇష్టం ఉండదని గాయత్రి తెలిపింది. మొహమాటం కొద్దీ తాగుతుండగా ఒకసారి లోపలికి పోసేయడంతో అవుట్ అయిపోయా. అప్పటికే నా బాయ్ ఫ్రెండ్ని సేఫ్టీగా తీసుకుని వెళ్ళా. అయితే మా ఫ్రెండ్కి ఊరు నుంచి ఫోన్ రావడంతో ఎమర్జెన్సీ అయితే నాకు ఫోన్ చేయమని చెప్పి బయటికి వెళ్ళాడు. నేను ఒక్కదాన్నే ఉన్నానని డిసైడ్ అయిన డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కారులో డ్రాప్ చేస్తామని చెప్పారు. నా కారు రిపేర్ ఉంది. ప్రొడ్యూసర్ గారు డ్రాప్ చేస్తారని డైరెక్టర్ జారుకున్నాడు. ఆ ప్రొడ్యూసర్ ఫోన్ తీసుకొని నాటకాలు ఆడుతూ డ్రైవర్ రావడానికి టైం పడుతుందని నన్ను పైకి తీసుకెళ్లాడు. వెంటనే ఆ నిర్మాత నా డ్రెస్ లాగడానికి ట్రై చేశాడు. నన్ను ఆ రోజు ఆ డ్రెస్సే కాపాడింది. కొంచెం లూజ్గా ఉండడంతో మా డిజైనర్ కుట్లు వేసేసింది. డ్రెస్ పట్టుకొని మూలన కూర్చున్న. 1 గంట పాటు బలవంతం చేశాడు. ఇక వల్ల కావడం లేదని డైరెక్టర్కి ఫోన్ చేసి ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయారు అని గాయత్రి గుప్తా తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ